అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ చెరికిన కథ. రచన డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. ఇంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుంచి వచ్చి విసుగ్గా సోఫాలో వాలిపోయిన రాజారావుని చూసి, ఏమిటి అలా ఉన్నారు? మొహం వాడిపోయింది. ఒంట్లో బాగోలేదా ఏం? కాఫీ గ్లాస్తో వచ్చిన శకుంతల అడిగింది. ఏం లేదు, బాగానే ఉంది ముభావంగా అని గ్లాస్ అందుకున్నాడు. నమ్మకం కుదరక నుదుటిమీద అరచెయ్యి ఆనించింది. జ్వరమేమీ లేదు. తలనొప్పా? ఏదైనా మాత్ర ఇవ్వనా? మళ్ళీ అడిగింది. ఏం వద్దు, నాకేం లేదన్నానుగా విసుగ్గా అన్నాడు. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన భర్త ముఖం ఏదో ఆలోచనతో సతమతమవుతున్నట్టు ఉన్నా, మళ్ళీ అడిగితే విసుక్కుంటాడు, అతనే చెబుతాడని శకుంతల ఇంకేమీ మాట్లాడలేదు. భోజనం దగ్గర కూడా అన్యమనస్కంగా కనిపించేసరికి ఇంకా ఆగలేక, ఏం లేదంటారు, ఏం లేకపోతే కొంపలు మునిగినట్టు ఆ ముఖం ఎందుకలా పెట్టారు? చెప్పదలచకపోతే ఇంక అడగను కోపంగా అంది శకుంతల. ఒక్క నిమిషం అన్నం కెలికి పొద్దుట ఆఫీస్కి వెళ్తుంటే గీత కనిపించింది. శకుంతల ఒక్క క్షణం చకితురాలైనట్టు చూసి తరువాత తేలిగ్గా నవ్వేసి, ఓస్ అంతేనా? ఆ పాటిదానికి మూడాఫ్ అయిపోవాలా? పాత ప్రియురాలి కనిపిస్తే సంతోషిస్తారుగాని వేళాకోలంగా అంది. చురుగ్గా చూశాడు రాజారావు. అందుకే చెప్పకూడదనుకున్నాను, నీకంతా వేళాకోలమే. వేళాకోలం కాదండి, కనిపిస్తే ఏమైందట? మిమ్మల్ని చూసిందా తను? మీతో మాట్లాడిందా? ఎలా ఉంది? ఏమంది? అసలు పలకరించిందా? ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది. చూడ్డమేమిటి? సర్రున కారు నా స్కూటర్ పక్కన ఆపి దిగింది. రోడ్డు మీదే అట్టహాసంగా మాట్లాడేసింది ఉద్విగ్నంగా అన్నాడు రాజారావు. చాలా రోజుల తర్వాత పాతమిత్రుడు కనిపిస్తే మాట్లాడటంలో వింతేముంది? పలకరింతతో ఆగితే పర్వాలేదు, ఇంటికి వస్తేగాని వీల్లేదని లాక్కుపోయింది. ఆఫీసుంది, మరోసారి వస్తానన్నా వినకుండా డ్రైవర్కి స్కూటర్ అప్పజెప్పి కారెక్కమంది. ఎంత మొత్తుకున్నా వినకుండా లాక్కెళ్ళి. అయితే ఆఫీస్కి వెళ్లలేదన్నమాట. మరి ఇంతసేపు ఆవిడింట్లోనే ఉన్నారా? అంది ఇబ్బందిగా చూసి. మరేం చెయ్యను, అక్కడికెళ్ళాక ఆఫీస్కి సెలవు పెట్టమని ఫోన్ చేయించింది. ఇవాళ భోజనం ఇక్కడే అంది. వాళ్ళాయన కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లాడట. సాయంత్రం వరకు వదలను, కబుర్లు చెప్పుకోవాల్సిందే అంటూ ఒకటే హడావిడి చేసింది. అప్పటికప్పుడు వంటావిడితో చెప్పి పాయసం వడలు చేయించి విందు భోజనం పెట్టి అప్పట్నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు అయినన్ని కబుర్లు చెప్పింది. మరింకేం, విందు భోజనం తిని ఇష్టసఖితో కాలక్షేపం చేసి వచ్చి ఏదో కొంప మునిగినట్టు మరి ఆ మొహమెందుకు? సంబరమే కదా. ఆముదం తాగినట్టు ఆ ఫోజేమిటి? శకుంతల సగం చమత్కారం సగం అసూయ కలగలిపి హేళనగా అంది. కబుర్లంటే ఏమున్నాయి? తన గొప్పలే. అమెరికాలో మొగుడి ఉద్యోగం, జీతం, 4 పడకగదుల ఇల్లు, స్విమ్మింగ్ పూల్, పడవల్లాంటి 2 కార్లు, అమెరికా జీవితం, ముద్దులు మూటగట్టే 2 పిల్లలు, వాళ్ల తెలివితేటలు, వాళ్ల చదువులు, ఆఖరికి ఇండియాలో ఈ కంపెనీ ప్రెసిడెంట్గా నెలకు బోలెడు జీతం, బంగళా, కార్లు, ఫోన్లు అన్నీ ఇస్తామంటే దేశం మీద ప్రేమతో అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలు. ఎన్ని లక్షలున్నా పరాయిదేశం పరాయిదేశమే. పుట్టిన గడ్డమీద బ్రతకాలన్న కోరిక, మాతృభూమి మీద మమకారంతో దేశానికి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చి సరేనని వచ్చారట. జూబ్లీహిల్స్లో లంకంత బంగళా, గార్డెన్, ఆ ఫర్నిచర్, ఆ బోంసాయి మొక్కలు హాబీగా ఎలా పెంచుతుందో, ఎన్ని క్లబ్బుల్లో మెంబరో, ఎంతమంది వీఐపీలతో పరిచయమో, చెవుల్లో దుమ్ము వదిలిపోయిందనుకో. అన్నీ బాగానే ఉన్నాయి, మీరెందుకు అలా ఉన్నారని అడుగుతున్నాను. రాజారావు కాసేపు మాట్లాడకుండా తలదించుకు కూర్చున్నాడు. తర్వాత తలెత్తాడు. ఏమిటో మళ్ళీ అప్పట్లాగే తన ముందు నేను చీమనో దోమనో అయిపోయినట్టు న్యూన్యతాభావం. ఏదో హాయిగా బ్రతుకుతున్న నా జీవితంలోకి మళ్లీ వచ్చి ఆ రోజులు జ్ఞాపకంలోకి తెచ్చి ప్రశాంతంగా పారుతున్న నదిలోకి రాయి విసిరినట్టు ఏమిటోలా అనిపించింది. శకుంతల వంక చూస్తూ నిజాయితీగా అన్నాడు. అంటే మీకింకా ఆమె మనసులోంచి పోలేదన్నమాట. చచా, అదేం కాదు గాబరాగా అన్నాడు. అదేం లేకపోతే ఏదో పాత ఫ్రెండ్ కనిపించింది, మాట్లాడింది అనుకుని మామూలుగా ఉండొచ్చుగా. ఎప్పుడో ఎక్కడో పాతవారు కనిపిస్తే ఇలాగే రియాక్ట్ అవ్వం కదా. మీరెందుకు ఈ సంఘటనకి ఇంత ప్రాముఖ్యమివ్వటం? ఏమో నాకు తెలియదు. నీకు తెలుసుగా, తన మాటలు ఇతరులని తన వైపు తిప్పుకునే చాకచక్యం, ఆ కన్నింగ్నెస్, ఎందుకో నా మీద అవసరాన్ని మించిన శ్రద్ధ చూపించటం. నాకెందుకో భయం. అనవసరంగా ఇన్నేళ్ల తర్వాత తనిలా రావటం నా ప్రశాంతతని భగ్నం చేస్తోందేమోనని. మళ్లీ నా జోక్యం లేకుండా నా ఆలోచనల్లో జొరబడి గొనిగాడు. చాలేండి బడాయి, పెద్ద మీరేదో చాలా గొప్పవారు, మీకోసం ఆవిడ ఏడుస్తున్నట్టు భ్రమించి
మీకు మీరే ప్రాముఖ్యం అంటగట్టేసుకుని ఊరికే ఫోజ్ పెట్టకండి. మీరేం చిన్న కుర్రాళ్ళా? 50 ఏళ్లు వచ్చాయి. ఆవిడకి పెద్ద పెద్ద పిల్లలు, విలాసవంతమైన జీవితం, లక్షలు ఆర్జించే మొగుడు అన్నీ ఉండగా ఏదో మీలాంటి వాడిమీద ఇంట్రెస్ట్ ఉందన్నట్టు ఆలోచించటం బాగోలేదు. కాలేజీ రోజులు తెలిసే తెలియని వయసు. ప్రేమ అనుకుని మనసులు పారేసుకుని దేవదాసులైపోవటం కుర్రాళ్లకి మామూలే. మీరింకా ఆ స్టేజిలోనే ఉన్నాననుకోకండి వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ నవ్వింది శకుంతల. శకుంతలకి ఉన్న నమ్మకం తనమీద తనకు లేదు. అతనికి తెలుసు ఆ సంగతి. గీత సంగతి తెలిసిన అతనికి గీతంటే తనకున్న బలహీనత గురించి, వయసుతో సంబంధం లేని ఆ ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేడన్నది అతని భయం. ఆ విషయం శకుంతలకి అర్థమయ్యేట్టు చెప్పటం అతనికి చేతకాదు. హాయ్, ఏం చేస్తున్నావ్? మళ్ళీ ఫోనైనా చేయలేదు. ఫోన్లోనే ముద్దులు గునుస్తున్నట్టనిపించింది గీత. గతుక్కుమన్నాడు రాజారావు గీత గొంతు విని. ఏం లేదు. ఏముంది మాట్లాడటానికి? సంగతులేమున్నాయి? గొనిగాడు. సంగతులు లేకపోతే మాట్లాడకూడదా? మాట్లాడుకోటానికి సంగతులే ఉండాలా? కవ్విస్తున్నట్లుంది. రాజారావు మౌనంగా ఊరుకున్నాడు. సర్లే, ఫోన్లో మాట్లాడటానికి సంగతుల్లేవు. ఇంటికిరా, నేను చెప్తాను బోలెడు సంగతులు ఊరిస్తున్నట్లంది. ఏమిటి మాట్లాడవు? ఇప్పుడు రారాదు? మా శ్రీవారు ఢిల్లీ వెళ్లారు. బోర్ కొడుతోంది. కాసేపు సరదాగా గడుపుదాంరా. కార్ పంపనా? వచ్చేస్తావా? పిలవగానే పరిగెత్తి వచ్చేస్తాడని ఎంత నమ్మకం! వాళ్ళాయన లేనప్పుడు తను కంపెనీ ఇవ్వాలన్నమాట. ఉడుక్కున్నాడు రాజారావు. కుదర్దు. ఆఫీస్ టైంలో ఎలా వస్తాను? రాలేను. ఇంకోసారి ఎప్పుడైనా సెలవు రోజు వస్తా. సారీ అంటూ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ నిమిషంలో రింగైంది. ఏమిటలా ఫోన్ కట్ చేశావు? మాట్లాడుతుంటే కినుగ్గా అని, పోనీ ఆఫీసయ్యాక రా, ఎదురుచూస్తుంటాను. డోంట్ డిసప్పాయింట్ మీ. సీయూ ఇన్ ద ఈవినింగ్ అంటూ అతను ఏదైనా అనేలోపే ఫోన్ పెట్టేసింది. రాజారావు ఇగో హర్ట్ అయింది. ఆవిడ గారెప్పుడు రా అంటే తోకాడించుకుంటూ పరిగెట్టి వస్తానని కాబోలు తన ఉద్దేశం. ఆ కాలేజీ నాటి టీనేజ్ రాజా అనుకుంటుంది కాబోలు. వెళ్ళనుగాక వెళ్ళను కసిగా అనుకున్నాడు. ఇంటికెళ్ళాక శకుంతలకి చెప్పాడు ఏమంటుందో చూడాలని. ఎందుకో గీత సంగతులు శకుంతల దగ్గర దాచాలనిపించటం లేదు. శకుంతల బ్యాలెన్స్డ్గా ఆలోచించే మనిషి. నిజంగా ఆ రోజుల్లో శకుంతలే లేకపోతే గీత చేసి వెళ్లిన గాయాన్ని అంత తొందరగా మాంచుకోలేకపోయేవాడు. మండి గుండెకి మంచి గంధం పూసి చల్లబర్చింది శకుంతల. వెళ్ళకపోయారా అంత ప్రేమగా పిలిస్తే? హాస్యంగా అంది శకుంతల. రాజారావు కోపంగా చూశాడు. నీకు హాస్యంగా ఉన్నట్టుంది. నిజంగా వెడితే ఏడుస్తావు. నేనేం ఏడవను. వెళ్ళండి వెళ్ళండి కవ్వించింది. హాస్యాలు చాలించు కసిరాడు చిరాగ్గా. అవును, అసలు గీత ఉద్దేశం ఏమిటంటావు? ఎందుకు ఎన్నేళ్ల తర్వాత మళ్లీ నాతో స్నేహం పునరుద్ధరించుకోవాలి అనుకుంటుందంటావు? స్నేహమా పాడా? ఆవిడకి తన గొప్పలు చూపుకోటానికి, కాలక్షేపానికి, తన వెంట ఇంకా మగవాళ్లు పడతారో లేదో పరీక్షించటానికి, ఇంకా చెప్పాలంటే ఓ గేమ్ ఆడి చూడాలన్న సరదా. తేలిగ్గా అంది శకుంతల. అంతేనంటావా? ఈ వయసులో కూడా ఇంకా అలా ఆలోచిస్తుందంటావా? ఆవిడ మనస్తత్వం అది. అందరూ తన చుట్టూ తిరగాలని ఆవిడ బుద్ధి మనం ఎరగందా? డబ్బు కోసం డబ్బున్న వాణ్ణి వెతుక్కుంది. లక్షల రూపాయలిచ్చే సుఖాలు, అనుభవాలు పాతబడ్డాయి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మొగుడు ఉద్యోగంలో బిజీ. ఈవిడకి ఏదో కాలక్షేపం కావాలి. దానికి మీరు దొరికారు. ఆనాటి మీ ప్రేమావేశాలు ఎలా ఉన్నాయో, అసలు మీరెలా ఉన్నారో అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం ఆవిడకి. మీరింకా ఆవిడ పట్ల పాత అనుభూతులతో ఆవిడ పొందుకోరి వస్తారో లేదోనని పరీక్షించాలని ఉత్సుకత. మీరెళ్తే మళ్లీ పాత రోజుల్లా మిమ్మల్ని వెంట తిప్పుకొని సరదాగా ఓ కాలక్షేపంగా ఉంటుందని అనుకుంటుందేమో అనిపిస్తోంది నాకు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటం అన్నీ ఉన్నాయి అంది శకుంతల. అందుకే నాకు వెళ్లాలనిపించటం లేదు అన్నాడు. అలా కాదు, అసలు ఓసారి వెళ్లి చూడండి. అసలు ఆవిడ ఉద్దేశం అర్థమవుతుంది. మీరెక్కడా బయటపడకుండా మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు, ఉన్నదాంతో తృప్తిగా హ్యాపీగా గడుపుతున్నట్టు. ఆ రోజులు కాలేజీ రోజులు ఏవో అందరూ టీనేజ్లో అలాగే ప్రస్తావిస్తారన్నట్టు తేలిగ్గా మాట్లాడండి. అప్పుడు ఆవిడ ధోరణి ఎలా ఉంటుందో చూడండి అంది శకుంతల. నువ్వూరా, మనిద్దరం ఓ ఆదివారం కలిసి వెళ్దాం. మనల్ని చూసి ఆవిడంతటా ఆవిడే గ్రహించొచ్చు. కేవలం స్నేహం కోసమైతే పర్వాలేదు. అప్పుడప్పుడు కలవచ్చు మనం. నేను రాను, మీరు ముందెళ్ళండి. ఆమె కేవలం స్నేహం కోసమే ఆరాటపడుతోంది అనిపిస్తే చెప్పండి, అప్పుడు వస్తాను అంది శకుంతల. రాజారావు ఇబ్బందిగా చూశాడు. ఏమిటి, ఆవిడేదో మీద పడుతున్నంత భయపడుతున్నారు? పడితే మంచిమాటిగా మీ మగాళ్లకి చిలిపిగా అంది. కోపంగా చూశాడు రాజారావు. నిన్న వస్తావనుకున్నాను. చాలాసేపు ఎదురుచూశాను. డిసప్పాయింట్ చేశావు. కనీసం రాలేనని ఫోనైనా చేయకూడదు? నిష్ఠూరంగా అంది ఆఫీస్కి ఫోన్ చేసి. కుదర్లేదు. ఇంటికి వెళ్లేసరికి గెస్ట్లు వచ్చారు. చిన్న అబద్ధం ఆడేశాడు. పోనీ ఇవాళ వస్తావా?
ఆశగా అంది. మళ్ళీ రేపు సాయంత్రం ఆయనొచ్చేస్తారు. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇవాళైతే అంది. కుదరకపోవచ్చు. ఆఫీస్ పని పూర్తయితే చూస్తాను ముభావంగా అన్నాడు రాజారావు. ఏ రాజా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నట్టనిపిస్తోంది. ఎందుకు? హర్ట్ అయినట్టు అడిగింది. ఎందుకో నీకు తెలీదా? అనకుండా ఉండలేకపోయాడు. అతని గొంతులోంచి అతనికి తెలియకుండానే వాడిగా వచ్చాయి మాటలు. ఇంకా పాత సంగతి మర్చిపోలేదా? ఎప్పుడూ తెలిసే తెలియని వయసులో ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం. అదింకా సీరియస్గానే తీసుకుంటున్నావా? అంది. మళ్లీ పాత సంగతులు గుర్తుకు రాకుండా ఉండటం కోసమే రానంటున్నాను ముభావంగా అన్నాడు రాజారావు. అవి గుర్తుకు తెచ్చుకోవటం నాకిష్టం లేదు అని కూడా చేర్చాడు. ఆ మాటలకి హర్ట్ అయినట్లు ఒక క్షణం మౌనం అటునుంచి. ఏదో కాలేజీ నాటి స్నేహితుడివి కనిపించగానే సంతోషంగా అనిపించి పిలిచాను. నిష్ఠూరంగా అంది. ఏమో, నాకు తీరికలేదు, కోరిక లేదు కలవాలని. ఏదో ప్రశాంతంగా జీవితం దొర్లిపోతుంది. మళ్లీ అనవసరంగా ఆ ప్రశాంతతని భగ్నం చేసుకోవటం నాకిష్టం లేదు. క్షమించు. సడన్ గా ఫోన్ పెట్టేశాడు. ఆమెని అలా కట్ చేసినందుకు, చేయగలిగినందుకు తనని తానే మెచ్చుకున్నాడు. ఇంకా ఈ దెబ్బతో తన జోలికి రాదు మళ్ళీ అనుకున్నాడు. 3 రోజుల తర్వాత ఆదివారం 4 గంటల వేళ నిద్రలేచి బద్ధకంగా కాఫీ తాగుతుంటే బయట కార్ చప్పుడు, ఆ తర్వాత గేట్ చప్పుడు వినిపించి అటు చూసేలోగానే గుమ్మం దగ్గరికి వచ్చేసింది గీత. ఆమెను చూసి సంభ్రమంగా లేచి అట్టహాసంగా ఆహ్వానించి చకచక లోపలికెళ్లి బట్టలు మార్చేసి తల దువ్వుకొని రావాలి అనిపించలేదు అతనికి. ఓ, మీరా రండి. లేచి లేవనట్టు కుర్చీలోంచి లేచి మరో కుర్చీ చూపించి, శకు, ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటి వైపు కేక పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ అంటూ అప్పుడు లేచి లోపలికి వెళ్లి లుంగీ మీద బెంగాలీ షర్ట్ వేసుకుని బయటికి వచ్చాడు రాజారావు. శకుంతల లోపల్నుంచి వచ్చి ఆశ్చర్యంగా మీరా అంది. హలో, ఎలా ఉన్నావ్? ఏమిటి కొత్తగా మీరు అంటున్నావ్? శకుంతలని ఆపాదమస్తకం పరీక్షిస్తూ విలాసంగా నవ్వింది. మీ ఆయనేమిటి కొండెక్కి కూర్చున్నాడు? ఇంటికి రమ్మని సరదాగా పిలిస్తే ఏం చేస్తాం, మహమ్మద్దు రాకపోతే మౌంటైనే వెళ్ళాలి మరి అంది రాజారావు వంక చిలిపిగా చూస్తూ. ఈ మహమ్మద్ గారికి మౌంటైన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కనబడలేదేమో, ఇంట్రెస్ట్ పోయుంటుంది తను గడుసుగానే అంది నవ్వి శకుంతల. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా అడిగింది. అదిగో మళ్ళీ మీరు అంటూ ఈ మర్యాద ఏమిటి? చనువుగా మందలించింది గీత. ఇప్పుడు మీరు పెద్దవారు, గొప్పవారు, నీవు అనొచ్చోలేదోనని. ఏమిటయ్యా బాబూ, ఆముదం తాగినట్టు ఆ మొహం? ఎందుకొచ్చానా అనుకుంటున్నావా? రాజారావు నవ్వీ నవ్వనట్టు నవ్వి, నిజమే, ఈ బీదవాడి ఇంటికి దేనికొచ్చావు? నాతో పని ఏమిటా అని అనుకుంటున్నాను అన్నాడు. శకుంతల కాఫీ తెస్తాను అంటూ లేచి వెళ్ళింది. గీత ఆ అవకాశాన్ని వదలకుండా, ఎందుకలా మాట్లాడతావ్? స్నేహానికి బీదేమిటి గొప్పేమిటి? అవును, స్నేహానికి అక్కరలేదు నిజమే. పెళ్లికి కావాలి అవన్నీ, ఆ తేడాలన్నీ చూసుకోవాలి కసిగా అన్నాడు రాజారావు. కాస్త తెల్లబోయి అంతలోనే తేలిగ్గా నవ్వేసి, అవును మరి, 4 చూసుకోకుండా పెళ్లెలా చేసుకుంటారు ఎవరైనా? అంతస్తు, హోదా, కుటుంబం, ఉద్యోగం ఎన్ని చూసుకోవాలి? ఆరిందిలా ఏం తెలియనట్టు అంది. నీకింకా నా మీద కోపం పోనట్టుంది అవునా? కవ్వింపుగా అంది గీత. నాకేం కోపం? కోపమెందుకు? హాయిగా ఉన్నాను. ఉన్నంతలో చీకు చింతలేని జీవితం, అనుకూలవతి అయిన భార్య, చక్కగా చదువుకుంటున్న పిల్లలు, ఉండటానికో కొంప, చేయటానికో ఉద్యోగం. నాకేం లోటు? హాయిగా మనశ్శాంతిగా సుఖంగా ఉన్నాను. నిజంగా శకుంతల నాకు దొరికిన అదృష్టం. నిజంగా సహధర్మచారిణి అన్న పదానికి నిర్వచనమామే. ఆమెని మించిన ఐశ్వర్యం నాకేమీ అక్కర్లేదు. చాలా గర్వంగా నిజంగా ఫీలయ్యే అన్న మాటలు అవి. గీతకి తను ఆమెను కోల్పోయి ఏమీ బాధపడటం లేదు అని చెప్పాలన్న తాపత్రయం మాత్రం ఉంది. గీత ముఖం కాస్త ఎర్రబడింది. అంతలో తేలిగ్గా నవ్వేసి, అబ్బో, బాగా పొగడేసుకుంటున్నావు నీ భార్యని. ఇంకా అందగత్తే గొప్ప ఇంటిది దొరుకుంటే చిన్నగా లోగొంతుతో అంది. కాస్త అసూయ ధ్వనించింది ఆ మాటలో. రాజారావు ఏదో అనే లోపలే కాఫీ కప్పులతో శకుంతల వచ్చింది. మాట చప్పున మార్చేసి నవ్వుతూ, శకుంతలా, మీవారు నిన్ను అందలమెక్కించేశారు, తెగ పొగిడేస్తున్నారు. నీవంటి భార్య దొరకటం అదృష్టమంట కవ్విస్తూ అంది. ఆశించినవి దొరకనప్పుడు దొరికిన దాంతో సంతృప్తిపడటం గొప్ప విషయమేగా. లేనిదానికోసం ఏడవటం కంటే దొరికిన దానికి సంతోషించటం తెలివైనవారు చేసే పని. మా ఆయనకి ఆ మాత్రం తెలివితేటలున్నాయి మరి గడుసుగా అంది శకుంతల. అబ్బో, ఒకరినొకరు అంత పొగిడేసుకుని నన్ను కుళ్ళించాలనా? హాస్యంగా అంది. మమ్మల్ని చూసి కుళ్ళే స్థితిలో నిజంగా మీరుంటే మరి మేం జాలిపడాలి గడుసుగా మళ్ళీ అంది శకుంతల. గీత మొహం ఎర్రబడింది. మాటల్లో నిన్నోడించటం కష్టంలే, నువ్వు చాలా తెలివైందానివి, గడుసుదానివి కాస్త అక్కస్సు చూపించింది గీత.
మనిషన్నాక ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలిగా, నా క్వాలిఫికేషన్ అదేనేమో నవ్వింది శకుంతల. రాజారావు బుద్ధుడిలా ఇద్దరి మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతసేపు. గీతా, ఒక విషయం మాత్రం నాకీ 25 బాగా అర్థమైంది. చూడు, జలపాతం సౌందర్యాన్ని చూసి అబ్బురపడతాం, ఆనందపడతాం, ఆశ్చర్యపోతాం. ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాని నిజంగా అలా జరిగితే ఆనందం అటుంచి ఎప్పుడూ అక్కడ్నుంచి పారిపోదామా అనిపిస్తుంది. ఆ హోరు, ఆ నీటి తాకిడి చూస్తూ భరించలేక ప్రశాంతత కోసం హాయిగా, నిశ్శబ్దంగా, మెల్లిగా, చల్లగా పారే ఏ నీటి ఒడ్డుకో పారిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు వెతుక్కుంటాం. ఎంతటి సౌందర్యాన్నైనా కొద్దిసేపే భరించగలం, ఏ అందాన్నైనా ప్రశాంతంగా ఆహ్వానించగలం. కాని నీటి హోరు మధ్య కొన్ని గంటలు బాగున్నట్టు జీవితకాలం బాగుండదు. మనిషికి మానసిక శాంతి కావాలి. అంతం 4 రోజులే మురిపిస్తుంది. మనిషిలోని అంతా సౌందర్యం మనిషికి ఊరటని, ప్రశాంతతని ఇచ్చి జీవితం సాఫీగా సాగేటట్టు చేస్తుందన్న సత్యం గ్రహించాను. నేను కోరుకున్న ప్రశాంతత నాకు దొరికింది. నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. నేను దొరికిన దాంతో చాలా సంతోషంగా ఉన్నాను. నాకీ తృప్తి చాలు. అతను మాట్లాడుతున్నంతసేపు గీత ముఖంలో రంగులు మారాయి. అంటే ఆవిడ జలపాతం, నేను నదిననా మీ పోలిక? శకుంతల హాస్యంగా అంది. గీత మొహం కాస్త నల్లబడి అంతలోనే తేరుకొని తనూ హాస్యంగానే అంతని ద్రాక్ష పుల్లనా అన్నది ఎవరూ ఒప్పుకోరుగా అంది. ఎవరు ఎలా అయినా అనుకోండి, ఎవరికి కావలసిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నా జీవితం హాయిగా ఉంది. ఇంక ఎవరేమనుకుంటే నాకేం బాధ అన్నాడు రాజారావు. ఇంక చాలండి, మళ్ళీ మళ్ళీ మీరా మాట అంటే ఆవిడకి కోపం వచ్చేసి టీవీ సీరియల్లో మాదిరి నిన్ను సుఖపడనియ్యను, నాకు దక్కంది నీకు దక్కనియ్యను, నిన్ను ప్రశాంతంగా బ్రతకనియ్యను అంటూ ప్రతిజ్ఞ చేసేయొచ్చు గలగలా నవ్వింది శకుంతల. గీత ముఖం ఉక్రోషంతో ఎర్రబడింది. ఇద్దరికి ఇద్దరు ఎంతో తెలివిగా, మీ ఇద్దరూ చాలా సంతోషంగా, చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఇంప్రెషన్ ఇవ్వాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూస్తే జాలేస్తోంది. ఏదో తెలిసిన వాళ్లని చూసిపోదామని వచ్చాను అంతే. మిమ్మల్ని చూసి ఉడుక్కోవలసిన కర్మ నాకేంటి? లక్షల ఆస్తి, కార్లు, రత్నాల్లాంటి పిల్లలు, గీసిన గీత దాటని మొగుడు గర్వంగా తలెగరేసి అంది. రాజారావు అదోలా నవ్వాడు. శకుంతల వైపు చూస్తూ, పాపం గీత ఇంకా పాత రాజారావుననే అనుకుంటోంది నర్మ గర్భంగా అన్నాడు. శకుంతల ముసిముసి నవ్వులు నవ్వింది. ఆ నవ్వులు చూసేసరికి తిక్కరేగింది గీతకి. ఐ పిటియు రాజారావు. అల్లుడెప్పుడు బలుకు ఆడంబరముగా అన్న పద్యం జ్ఞాపకమొస్తోంది మీ ఇద్దరి మాటలు వింటుంటే. లేనిది ఉన్నట్టుగా చూపుకోవడం కోసం మీ తాపత్రయం చూస్తే జాలేస్తోంది. ముఖాన నవ్వు పులుముకున్న మాటలు కసిగా వత్తింది. అరే, స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్. నాకు చిన్నప్పుడు చదివిన ఎలుకతోక తెచ్చి ఎంత ఉతికినా పద్యం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదు అన్న సామెత ఎంత నిజమనిపించింది నవ్వుతూ అన్నాడు రాజారావు. గీత విసురుగా లేచి నిల్చొని, ఛీ, నీలాంటి వాడింటికి పిలవని పేరంటానికి వచ్చినట్టు రావటం నాది బుద్ధి తక్కువ అని వెళ్లబోతుంటే వెనకనుంచి నిజమే నిజమే, నీలాంటి వారు రాదగ్గ చోటు కాదిది అన్నాడు రాజారావు కూల్గా. ఆ మాటన్నాక 25 పేరుకున్న బాధ, అవమానం, కసి చేత్తో తీసిపారేసినంతగా మనసు తేలికపడ్డట్టు అనిపించింది రాజారావుకి. నచ్చని అక్షరాలు చెరిపేసిన తెల్ల కాగితంలా మనస్సు తేటపడింది. విన్నారు కదండి, కథ చాలా బాగుంది కదూ. ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి.